సంఖ్యాకాండము 17వ అధ్యాయము 15గా సుమ 17వ అధ్యాయము 5వ వాక్యం. సంఖ్యాకాండము ఈ భాగంలో మనం గమనించాలి. 11వ అధ్యాయము 4వ వాక్యం నుంచి, వారు మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులు మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు తెచ్చుచున్నవి వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలను, ఈ మన్న కాక మా కన్నులెదుట మరి ఏమీ కనబడలా. ఆహారం కోసం సనిగారు. మన్న ఆకాశము నుండి కురువబడింది. దేవదూతలు తినే మన్నా. ఈ మన్న దేవుడు కురిపిస్తే తిని ఏం చేశారట? మా కళ్ళ ముందు ఈ మన్నా తప్ప వేరేది లేదు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు, అనుమకాయలు, ఆకాయలు, ఈకాయలు అన్నీ తింటుమి. ఈ మన్నా తిని మా నోరంతా చేదెక్కిపోయింది అని వెనుకటి విషయాలు జ్ఞాపం చేసుకుంటున్నారు. జ్ఞాపం చేసుకుని, మాకు మాంసం పెట్టే స్థితి లేదా, గతి లేదా, ఇదేనా, ఇదేమన్నైనా, ఇదే కూరగాయలైనా? అరణ్యంలో ఎక్కడ వస్తుంది మాంసం? 20 లక్షల మందికి వాళ్ళతో ఉన్నటువంటి పశువులు కానీ అవన్నీ కోసి కుప్పలేసి వాళ్ళు తిన్నా సరిపోదు. మన వాడుక భాషలో చెప్పాలంటే ధైర్యంగా చెప్పుటకు సాహసించలేదు ఎవరు కూడా. వాళ్ళ కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము ఎంతకాలం అని ఉపవాసం మాంసం లేకుండా ఉండాలండి బాబా, మీరు పోయి నాయకుడితో చెప్పండి అని అంటే వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు కూడా ధైర్యం చాలక, అంటే వాళ్ళకి స్థితి అర్థమైంది. అరణ్యంలో ఉన్నారా బాబు, ఎట్లా వస్తుంది తినడానికని. పోతే ఏమంటే మోసగారండి, కాస్త మాంసం ఏమన్నా, కాస్త మాంసం. మనం ఎక్కడున్నామయ్యా మాంసం తినేకి? అరణ్యంలో ఉన్నాం. పోనీ జంతువులన్న వేటాడకి జంతువులు కనపడ సావట్లా, ఎట్లా? లేదండి మాకు మాంసం కావాలంతే. తిరుగుబడ్డా సనిగా, అయ్యా మరి మాంసం అడుగుతున్నారు, ఏం చేయమంటారు? ఇవ్వు. ఎక్కడి నుంచి ఇవ్వాలండి బాబా? మీరు కూడా అలాగే మాట్లాడతారు, ఎక్కడి నుంచి ఇవ్వాలి? మరి సముద్రంలో చేపలన్నీ తీసినా మనకు సాల్కొస్తాయి, తక్కువ పడతాయి అని మొరుపెట్టినప్పుడు దేవుడి దాంట్లో జోక్యం చేసుకుని మాంసాన్ని ఇచ్చినారు. ఇస్తే ఇప్పుడు మనం ఈరోజు ఆదివారం కాబట్టి 1 కిలో మాంసం తెచ్చుకొని ఉడికి దానికి మసాలా అన్నీ వేసి దించిన తర్వాత మనం కూర్చొని నా మాట నాలుగించాలి ఉండే కొన్ని నిమిషాలు కనుక మనకు కూడా వస్తుంది. ఎందుకు మనం సనగతా ఉన్నామనే విషయాన్ని కూడా అదే మార్గంలో రావాల్సింది వాక్యం కూడా. తెచ్చి ముందు పెట్టుకుని మనం తింటాం, అందరికి సరిపడి తింటాం. వాళ్ళు ఎలా తింటారు ఒకసారి ఆలోచన చేయండి. అరణ్యంలో కదా, గుడాల దగ్గర పెద్ద బేషన్లు పెట్టుకొని మాంసం దాంట్లో పెట్టుకొని పచ్చుకుందో ఉడికిందో దేవుడు ఎరుగు తింటున్నారు. ఉడికిందే తింటున్నారు. తిని మనకు కాస్త ఒక ముద్ద ఎక్కువైతేనే ఆయాసం వచ్చింది, ఏదో ఒక రీతిగా ఉంటుంది. వాళ్ళు తిని పీకల దాకా వచ్చింది.
పీకల దగ్గర వస్తే పర్లా, ముక్కలకు వచ్చింది. ముక్కలకు వస్తే ఏం చేయాల? తీసి పక్కడనే పడాలి. అట్లా తీసుకోడు. మరి మోసేకి కోపం రాదా? దేవునికి కోపం రాదా? తింటున్నారు. అప్పుడే ఒక స్వరం, మేఘం బయలుదేరుతుంది, సిద్ధం కండి అని దేవుని యొక్క స్వరం ఆకాశంలో ఉంది. ఇంకా మోసే ఏమో ఆయన మాట వినాలి కాబట్టి, ఇదిగో అందరూ కూడా సిద్ధపడండి, దేవుడు నాకు చెప్పిన ప్రకారంగా మనం ఇక్కడి నుంచి బయలుదేరాలంటే వాళ్ళ చూడి పొద్దున్నుంచి మహా అంటే ఒక అరగంట సేపు తింటాం మాట. అరే సాయంత్రం వరకు తింటూ ఉండరా? మరి అట్లే ఉంటారా? దావ సాయంకుండా అక్కడే కూర్చుంటారు. ఎక్కడ రెంటేస్తే అక్కడ. మేఘం బయలుదేరుతుంది, దేవుడు నాతో మాట్లాడాడు, పొండి సిద్ధపడండి అంటే దీన్ని జీర్ణించుకోలేక ఇంకా చూసుకో. అన్నం కూడా తిన్నావా? ఎప్పుడు తింటారా మీరు? ఎంతసేపు తింటారా? ఎంతసేపు అన్న తింటామయ్యా? ఆగలేవా? మోసే మీద సనుగు. ఈ వలన ఆయాసము చేత మోసే మీద సనిగారు. మాంసం కావాలంటే దేవుడు సమకూర్చాడుగా. తినిన తర్వాత మరి ఏదో బాబా ఒక్క నిమిషం అంత గంట ముట్టు కట్టుకొని సర్దుకుంటాం అని చెప్పాలి కదా. ఆయాసము చేత సనిగా. ఇదెంతో దుర్మార్గం కదా. తర్వాత మోసే అహరోనుల మీద చాలా సార్లు సనిగా. చాలా సందర్భాల్లో మనం చూస్తే నిర్గమకాండం మొదలుకొని ఈ ద్వితీయోపదేశ అంతా కూడా మోసే మీద సనిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది పోగా దేవుని మీద సనిగితే ఎట్లా? దేవుని మీద కూడా సనిగారు. చూడండి అన్నమాట, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం. మనుషుల మీద సనిగితే ఏమోనండి క్షమిస్తారు, తర్వాత సంగతి, కానీ దేవుని మీద సనిగారు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 26 నుంచి. అయితే అది కాదు 25 నుంచి చూద్దాం. మన యొద్ద తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సలుగుచు యెహోవా మన యందు పగబట్టినందుకు. ఏమండి కీర్తనలో మనం చూసినామే, కోపించుచునే వాత్సల్యం చూపించిన మనం చూసినామే. ఇక్కడ వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనల్ని సంహరించినట్లు అమోరీయుల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తులో నుండి మనల్ని రప్పించినాడు కదా అంటున్నారు. ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడు పగబట్టింటే ఐగుప్తులో నుంచి ఎందుకు తీసుకురావాలి? నేను మాట శ్రద్ధగా ఆలకించాలి. పగబట్టింటే శత్రు దేశంలో నుంచి ఎందుకు తీసుకురావాలి? ఒక మాట మనలో మన మాట ఎట్లనా పోన్లే అని వదిలేయచ్చుగా. వదిలేలా. మన దేవుడు కృప కలిగినటువంటి వాడు, కృప క్షమాపణ కలిగినటువంటి దేవుడు. అది విడిపించిన విధానాన్ని మర్చిపోయి అమోరీయుల చేతులకు మమ్మల్ని అప్పగిస్తున్నారంటే ఏదో పెద్ద ప్లాన్ వేసినాడు. మమ్మలను వాళ్ళ చేతికి అప్పగిస్తే మమ్మల్ని సంహారం చేస్తారు, మా మీద పగబట్టినాడని దేవుని మీద సనిగినాడు. ఇదే మాట ఒకసారి కీర్తన గ్రంథంలో చూస్తే 106వ కీర్తన 25వ చరణంలో కీర్తనకారుడు ఎత్తి రాశారు. వాళ్ళ పితరులు చేసినట్టు ఘనకార్యమును ఎత్తి రాశారు. 106:25. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగు కొనిరి. అప్పుడు అరణ్యముల వారిని కూలి చేయుటకును అన్యజనుల వారి సంతానం కూల్చుటకును దేశముల వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తాడు. దేవుడు కూడా సహించి ఇంకా తాళలేక ఎలాగైనా సరే సంహరించాలని ఆయన కూడా పూనుకున్నాడు. అయితే ఎక్కడైనా దేవుని మాట మనిషి వినాలి. దేవుని మాట మనిషి వినాలి.
కానీ మనిషి మాట దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. అయ్యా మరి మోషే, వాళ్ళ సనగలను బట్టి నాకు చాలా కోపం వస్తుంది, వాళ్ళని చంపేస్తాను. అదేంటండి బాబు అంత మాట అనేసారండి? అసలు మీరు చంపడం ఏందండి? వాళ్ళు చంపడానికి ఐగుప్తుల నుంచి ఎందుకు? వద్దండి, వాళ్ళ సనుగుళ్ళు నాకు చాలా ఘోరంగా వినపడతా ఉన్నాయి. ఒక్కసారి అయితే మరేనే, ఇన్నిసార్లు సనుగుతారా? దేవునికి కోపం వస్తే మోసే అంటారు, అయ్యా ఒకవేళ నువ్వు వాళ్ళని సంహారం చేసినావంటే, వాళ్ళను చంపేసినావంటే ఇదే మాట నిజమైంది. ఏమని ఐగుప్తుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన వాడే మమ్మల్ని హతం చేసినాడని నీకు చెడ్డు పేరు వస్తుందండి బాబా. మీ నామమునకు అవమానకరంగా ఉంటుందండి. దయచేసి వారి పాపాలను, మన సనుగులను క్షమించాలి అనేసి భక్తుడు మొర పెడితే ఆ మొరకు ఆయన ఆలకించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ అరణ్యములోనే వాళ్ళ హతమార్చాలనేటువంటి దేవుడు భక్తుడు మొరకు కట్టబడి వారిని సంహరించకుండా వదిలేశారు అని తెలుసు. అయితే వాళ్ళ సనుగుళ్ళు ఘోరంగా ఉన్నాయి. మనిషి కోపం వస్తే పర్ల, దేవునికి కోపం వచ్చితే అట్లా సనుగుతున్నారు అంటే వాళ్ళు చూడే వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంది. ఆ మాటను బట్టి నీ నామమునకు అవమానం కలిగింది. సమస్త ప్రజలు అలాగే మాట్లాడుకుంటారు, వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకుని చంపడానికి నీ నామం ఘనహీనంగా మార్చబడద్దయ్యా, అట్లా వద్దు అని క్షమించాలి. ఇదే మాట ఇట్లా పడితే అబ్రాహాము దగ్గర కూడా ఒక మాట, అబ్రాహమా చంపేస్తాను. సొదొమ గొమొర్రా పట్టణస్థుల పాపం నా దృష్టికి చాలా భయంకరంగా ఉంది. ఘోరంగా వివరిస్తున్నారు వాళ్ళు, ఘోరంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు, నేను చంపేస్తాను వాళ్ళు. అదేంటండి బాబు అంత మాట అనేసారంటే? దయచేసి క్షమించండి. ఏం క్షమిస్తావు? ఎన్ని రోజులు వారి పాపం చూడు. ఒక తీర్మానం, ఒక నిబంధనకు వచ్చారు. ఏమండి, ఒక్కరు కూడా వాళ్ళలో నువ్వు అందరిని చంపేసినావు అనుకో, తప్పు చేయని వారు ఉంటారు కదా, మరి వాళ్ళను కూడా అని తెలియదండి. అక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పు చేయరు దేవుడికి తెలుదా? అబ్రహాం సలహాలు తీసుకున్నాడు. అయ్యా పాపము చేయని వారు కొందరు ఉంటారేమో, మరి వాళ్ళు కూడా ఎవరు లేరు ఉంటారు కదండి. ఎవరు లేరయ్యా, ఉంటారు కదండి. సరే, ఇన్ని లెక్కలు పెట్టాడు. ఒక 70 మంది వదిలేస్తా, ఒక 50 మంది వదిలేస్తా, ఒక 30 మంది సరే వదిలేస్తా అంటే ఎవరు లేరు కదా. ఈయన లెక్కలు పెడతా ఉన్నాడు. ఏమండి, ఒక 30 మంది ఉంటే వదిలేస్తావా? సరే, వాళ్ళ దూతలు అంటే పనివారిని పంపించి అంతా సర్వే చేసినాడు. ఎదగితే దొరకరే, అందరూ పాపమే. ప్రభు 30 లేరండి, మరి 20 మంది. చూడు మరలా ప్రభు ఏమి 20 మంది కూడా లేరండి, ఒక 10 మంది ఉంటే కానీ మళ్ళీ 10 మంది. బాబా 10 మంది కూడా లేరండి, 9 మంది. ఓకే, ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒక్క లోతు కుటుంబం తప్ప. పెళ్లి చూపులు పోతా ఉంటాం, పెళ్లి చూపులు పోయిన పెళ్లి చూపులు ఇంటికే పోవాలి కదా. వీళ్ళు వేరే ఇంటికి పోయి పాపం చేస్తున్నారు. వాళ్ళు కూడా అంతే. మరి ఎవరున్నారు? ఆఖరి ఒక నిబంధన, 5 మంది ఉన్నా నేను వదిలేస్తా, 5 మందిని నేను వదిలేస్తా. 5 మంది అంటే అబ్రాహాము ధైర్యం ఏంటంటే, వీళ్ళు 4 వారు 2, ఎంతమంది అయ్యారే? 6. ఓరు బాబా, వీరి ద్వారా దేవుడు క్షమిస్తాడేమో అనుకున్నాం.
అయ్యా పేరేపండి వాళ్ళు ఎక్కడున్నా చూసిరాపండి అంటే వారు కూడా అదే పాపమే. ఇంకా మకం ఎక్కడ పెట్టుకుంటే పాప అబ్రహం గారు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అని తెలుసు 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 కాబట్టి ఆయన అడిగిన దానికల్లా సరే 20 సరే 10 సరే 9 సరే 6 సరే 5 సరే. ఎక్కడున్నారా నాన్న ఏం చేసి క్షమించండి. దేవదూతలు పంపించి ఇదిగో లోతు రండి 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 ఈ పాపము దేవుని దృష్టి ఘోరంగా ఉంది, మీరు చంపేస్తారంట, మీరు రండి రండి. అవునా సరే వచ్చా. మా అమ్మ బంగారు తల్లి ఎవరు కొంచెం వినండి అంటే కొంచెం అర్థమవుతుంది. మా అమ్మ బంగారు తల్లి పాపం ఏం దురాశ పుట్టిందేమో మా తల్లికి, కానీ పాపం చేయలేదు. కానీ ఆశ అగ్ని వర్షం వచ్చింది, ఎట్లా కాలుతుందో చూద్దాం అనుకుందో ఏమో తెలియదు. చూద్దాం ఏమన్నాడు, మొదటిగా ఆజ్ఞ మీరు వెనుకకు తిరగకుండా మీరు పరిగెత్తిపోవాలి, పొలం మీద దాటది చాలు. సరే పోతా ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు, పోతా ఉన్నారు, ఏ రా అన్నట్టు పోతా ఉన్నారు. పోతా మా తల్లి ఏం చేసింది, ఒక్కొక్కసారి చూస్తే మా అమ్మ ఎందుకు రాని ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుని యొక్క ఆలోచనలు విధానాలు తెలుసు, నడిపిస్తున్నటువంటి నాయకులకి తెలుసు. అంటే కొన్ని సందర్భాల్లో మానవులు చేసే తప్పిదాలను బట్టి తన సేవకులు మొరపెట్ట మొరను ఆలకిస్తాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే మన దేశం ఇంత క్రూరత్వంగా వ్యవహరిస్తున్న సేవకుల యొక్క ప్రార్థన ద్వారా క్షేమంగా ఉంది అనేదంటే సందేహం లేదు. ఎందుకంటే లేకపోతే ఎప్పుడో మన పసిపికమా ఏ సముద్రం పెద్దది ఏమో దాంట్లో కొట్టుకొని పోల్సింది. అందుకే నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆనాడు మోసే మాట విని క్షమించేశాడు ప్రజలు, అబ్రహాం గారి మాటని ఆయన తాలుకున్నాడా, తర్వాత ఎవరు లేకపోయేసరికి అగ్ని వర్షాన్ని కురిపించాడు. అలాగా ప్రజల యొక్క సనుగుళ్ళు దేవుని దృష్టికి ఘోరంగా ఉన్నాయి. సేవకుల మీద సనిగితే పర్లే, దేవుని మీదే సనిగారు. మమ్మల్ని చంపడానికి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినావు. అది ఇప్పుడు క్రొత్త నిబంధనకు వస్తే లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యంలో, లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యం. యేసు ప్రభు వారు పక్షపాతి కాదు. ఒకరిని ఒక రీతిగా చూసి, ఇంకొకరిని ఒక రీతిగా చూసి, నీతిమంతులను ఒక రీతి చూసి, అవినీతిమంతులను ఒక రీతి అట్లా కాదు. క్రైస్తవులు అనబడిన వారినే పోషిస్తూ అన్యుల్ని విడిచిపెట్టే దేవుడు సమస్త మానవాళిని ఒకే కోణంలో ఒకే రీతిగా చూసేది. అక్కడ పాపుల కొరికే ఆయన వచ్చాడు కదా, పాపుల కొరికే వచ్చాడు. నేను పాపులను రక్షించుటకు నేను వచ్చా. పాపుల దగ్గర ఆడు కూర్చొని భోజనం చేస్తా ఉంటే వాళ్ళు అంటారు, ఎవరు పరిసయ్యులు శాస్త్రులు చూసి, ఏమండి మీరు పాపుల దగ్గర కూర్చుంటాం ఏంటండి అని సనుగుతూ ఉన్నారు. యేసు ప్రభు వారి మీద సనిగారు. తర్వాత మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యంలో, ఒకసారి చదవదు.
ఉమ్, 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 ఉమ్. చాలా సరే. అదే భాగానికి కూడా వస్తే 2 కొరింథీ 9:6లో కొంచెం 9:6 నేను చదువుతాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగిచ్చువారిని ప్రేమిస్తాడు మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇక్కడ ఇచ్చటి విషయంలో సనుగుతా ఉన్నారు. ఇచ్చటి విషయంలో సనుగుతా ఉన్నారు. మనం చూడవచ్చు, ఇద్దరు భార్యాభర్తలు, వారికి వారికున్నదంతా కూడా అమ్మివేసి అపోస్తలుల పాదాల యందు పెట్టాలని పెద్దలు నిశ్చయిస్తే కాస్త అమ్ముడు పోయిన సొమ్మును వారు కాస్త దాచుకొని మిగతాది అపోస్తలులకు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవునికి ఇచ్చేటప్పుడు హృదయంలో నిశ్చయించుకోవాలి. అందుకని ఈ మాట అంటారు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వాలి. అలా ఇస్తే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమిస్తాడు. దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇచ్చటి విషయంలో సనుగు కొనుక ఇవ్వాలని ఈ భాగంలో మనం చూడవచ్చు. ఆనాడు ఇచ్చటి విషయంలో సనిగారు, ఇచ్చటి విషయంలో సనిగారు. అందుకని వాళ్ళు రక్తం గక్కి చచ్చారు. అయితే ఇచ్చటి విషయంలో కూడా ఇద్దరు, ఒక వ్యక్తి సనిగాడు, ఒక వ్యక్తి సంతోషంగా లేదా ప్రేమపూర్వకంగా అర్పించారు. ఆనాడు వాళ్ళు ఇస్తున్నప్పుడు ఇచ్చాడు, సనుగుతూ ఇచ్చాడు. సనుగుతూ ఇస్తూ ప్రేమతో ఇచ్చిన వాని మీద పగబట్టి అని చంపేశాడు. అందుకని ఇక్కడ అంటారు, నువ్వు హృదయంలో ఏదైతే నిశ్చయం చేసుకుంటావో, హృదయంలో ఏదైతే నువ్వు ఆలోచన చేస్తావో నేను ఇంత ఇవ్వాలి అనుకొని బలవంతంగా కాస్తున్నా, అంతేనా? సనుగు కొనుకు బలవంతముగా కాక అన్నాడు. కొంచెముగా విత్తవాడు కొంచెంగా వస్తాడు, ధారాళంగా విత్తవాడు ధారాళంగా కోస్తాడు. ఇచ్చేదాన్ని బట్టి, విత్తిన దాన్ని బట్టి ఎంత పిండి ఉంటే అన్ని రొట్టెలు, ఎంత విత్తితే అంత పంట. అందుకని మన సనుగు కొనుక ధారాళంగా దేవునికి ఇచ్చిన విషయంలో ఇస్తే ఉత్సాహించువని ఆయన ప్రేమిస్తాడు. సర్వ సమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతికారం చేయుటకు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తాడు. కయ్యను ఏబేలు స్థితి అలాగే. కయ్యను సనిగాడు, ఏబేలు ప్రేమతో ఇచ్చాడు. అలాగా ఇచ్చిన విషయంలో సనుగుతూ ఆనాడు ఇచ్చారు, అలాగా జీవితాలని నాశనం చేసుకున్నారు. తర్వాత 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం.
సనుకొనకుండా ఒకని ఒకడు ఆదిత్యము చేయుడి. ఈ విషయాన్ని ఆదిత్యం ఇంటికి వచ్చిన అతిథులకి ఆదిత్యం చేస్తారు. భోజనం పెట్టి తనకు తోచింది ఒక కానుక ఏదో ఇస్తారు. ఆనాడు అబ్రాహాము దగ్గరికి ముగ్గురు వచ్చారు. ఇంకా ఆడున్నాగానే ఆమె దూరం ఉన్నాగానే ఇది అమ్మాయి మన ఇంటికి వస్తున్నారు, తొందర సిద్ధపరచు. ప్రేమపూర్వకమైన ఆదిత్యం. లోతు ఇద్దరు వచ్చారు, ఆయన చేశారు. అంటే ఆదిత్యం ఇచ్చిన విషయంలో వెనకంజ వేయకూడదు, సనగకూడదు. ప్రేమపూర్వకంగా ఆదిత్యం ఇచ్చిన విషయంలో వచ్చిన వారిని సన్మానించి అంటే గౌరవించి మన ఇంట్లో ఉన్న దాన్ని ప్రేమతో ఇవ్వాలి. దేవుడు ధారాళంగా మనకి ఇచ్చుతున్నాడు, దాన్ని దాచుకొని బద్దకస్తులు కాకూడదు. అందుకని అంటారు ఆదిత్యం ఇచ్చిన విషయంలో సనగకూడదు. మరి ఇవన్నీ కూడా అన్నాడు జరిగినాయి. ఇవన్నీ సనుగులు నా దృష్టికి వచ్చినాయి. నాకు వారి యొక్క సనుగులను బట్టి నాకు చాలా కోపం వస్తూ ఉంది. భయంకరంగా వాళ్ళు చేస్తున్నారు, సనుగుతూ ఉన్నారు. వారిని నేను సంహరిస్తా. వద్దండి బాబా పని చేయండి. అయితే ఏం చేయమంటావు? సరే ఒక పని చేయి, పిలిపి అందరిని పిలిపి, పెద్దలను పిలిపి యాజకత్వం చేయాలి. వాళ్ళు చేస్తే అంటే ప్రజల యొక్క సనుగులను బట్టి పాపమును బట్టి నాకు విజ్ఞాపనం చేస్తే బలులు అర్పిస్తే క్షమించేస్తా, నేను మరలా జ్ఞాపకం తెచ్చుకోను తీర్మానం చేశాను. ఆ మాన్పివేయాలని. తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము ఈ భాగంలో మనం చూడవచ్చు. 20వ అధ్యాయము 8 నుంచి 11లో మనం చూస్తే యజమానుని మీద సనిగారు. ఏమని సనిగారంటే యజమాని దగ్గర పని చేయడానికి కొందరు వచ్చారు. వారు పెందల కడే వచ్చినారు. 5 గంటల సేపు పనిచేసినారు. తర్వాత ఇంకో కొందరు వచ్చారు, 1 గంట ముందు వచ్చారు. 1 గంటలో పని అయిపోతుంది అనగా గంట ముందు వచ్చారు, వాళ్ళు పనిచేసినారు. తొందరగా వచ్చిన వాళ్ళు కూడా పనిచేసినారు. మరి కూలి ఇవ్వాలి కదా, వచ్చింది. ఆ యజమానుడు ఏం చేశాడంటే తొందరగా వచ్చిన వారు పని చేసిన వారికి అదే ఇచ్చినాడు, ఆలస్యంగా వచ్చినటువంటి వారికి కూడా ఒకే దేనారము, వాళ్ళకి ఒకటే వీళ్ళకి ఒకటి. వీళ్ళు సనుగుతా ఉన్నారు ఏమంటే యజమాని మీద, ఏమండి బాబా మేము తొందరగా వచ్చినాము, పని చేసినాం, అయితే గిట్టు నువ్వు మాకెక్కి వేలు కానీ అరే 1 గంట ముందు వచ్చి పని చేసిన వాళ్ళకి నువ్వు ధారాళంగా ఇస్తావే, ఇదేమన్నా న్యాయమా? ఇదేమన్నా సమంజసమా? అసలు మీకు ఇష్టమైంది ఇలా చేయడం తప్పు కదండి అని యజమానుని మీద సనగుతా కదా. యజమానుడు అంటారు, బాబా నేనేం చెప్పాను మీకు, మీరు ఈ 5 గంటల సేపు పని చేస్తే 1 దేనారం ఇస్తానన్నా లేదా? ఇస్తానన్నా. మీకు ఇచ్చారండి. మరి ఎందుకు సనుగుతున్నారే అని నాకు అర్థం కావట్లేదు. మీరు నేను మీతో మాట్లాడినట్టుగా ఆ మాటకు కట్టుబడి మీరు పని చేస్తే నేను ఇస్తాను అని ఇచ్చానా లేదా? మరి ఎందుకు నా మీద మీరు సనుగుతూ ఉన్నారు? అది కాదండి బాబా, మేము 5 గంటలకు వచ్చినాం, 5 గంటల సేపు పని చేస్తే మాకు ఇంత ఇస్తారా? వాడు 1 గంట సేపు వస్తే మనకు అంత ఇస్తారా? అంటే సమానంగా చూస్తారు మీరు, అంటే మా కష్టాలు మీరు గుర్తించరు అని అంటున్నారు యజమానుల మీద. నేను మీతో మాట్లాడింది ఏమి? 1 దేనారం ఇచ్చానా? వెళ్ళిపోండి.
అంటే గంట ముందు వచ్చిన వరకు నీకు అనవసరం, నీకు అనవసరం. అది నాకు ఇష్టమైంది కనుక నేను ఇచ్చిన. నీ సొమ్మేమి నేను దోసుకోలేదు కదా, ఒక దేనారంలో నేను మన దాంట్లో నేను తీసుకోలేదు కదా. నీతో ఏమైతే నేను చెప్పినాను కూలికి పిలిచేటప్పుడు అదే దేనారం నీకు ఇచ్చిన, నీది అయిపోయింది. వాడికి ఒక గంట ముందు వచ్చినట్టు నా ఇష్టం. ఒక దేనారం కదా, 2 దేనారాలు కూడా నేను ఇస్తాను, అది నా ఇష్టం. నా మీద సనగడం నువ్వేంది అని యజమానుడు వాళ్ళతో అంటున్నాడు. యజమానుడైనటువంటి దేవుణ్ణి మనం సనగుతా ఉంటాం. ఏమంటే బాబా, నేను ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ జీవితంలో ఆత్మయాత్రలు కొనసాగుతున్నాను కదా, అరే మొన్నడు కాక మొన్న వచ్చినాడు కూడా వానికి ఇస్తావా, నాకు ఇవ్వలేదే. సనగతారా లేదా? యజమాని సనగతారా లేదా? అందుకని ఆయన అంటారు, నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసినా నేను నీకు ఇస్తూనే ఉన్నాను. మరి వాళ్ళు నిన్నమ్మా ఇశ్రాయేలులో నీ వంటి విశ్వాసాన్ని నేను చూడలేదు అంటాడు. ఉన్నావు, ఎవరు లేదన్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, నాకు ప్రతిఫలం నీకు ఇస్తున్నాను కదా. మరి వాడు నా ఇష్టం పోయి, నా ఇష్టం. ఆ విశ్వాసాన్ని మెచ్చి నేను ఇచ్చాను. అదే యజమానుడు అంటాడు, మీకు ఇచ్చిన నా ఇష్టాన్ని బట్టి నేను ఆయనకు ఇచ్చిన, మీరు సనకో అంతే. ఇచ్చిన విషయంలో ఆయనకు ఉన్నప్పుడు లేదు, మందికి తగ్గించి వాళ్ళకి ఇస్తే మనం సనగాలేదు. కానీ ఆయన ఏమంటాడు, సమస్తం లేదా ఆయన మాట్లాడిన రీతిని బట్టి కూలి ఎంతైతే మాట్లాడు అంత ఇచ్చినప్పుడు సనగడం ఎందుకు? ఆ సనులకు అద్దు పొద్దు ఏముండదు, ఏ కారణాన్ని బట్టనే సనగాలి అంతే. చిన్న విషయానికి సనుగుడు, పెద్ద విషయానికి సనుగుడు, దేవుని మీద సనుగుడు, కొన్ని సందర్భ సేవకుల మీద సనుగుడు, విశ్వాసుల మీద సనుగుడు, మందిరం మీద సనుగుడు, పరిచయం మీద సనుగుడు, ఇంట్లో కుటుంబం మీద సనుగుడు, అత్తమ్మ మీద సనుగుడు, భార్యాభర్తల మీద సనుగుడు, ఒకరికొకరు పిల్లల మీద సనుగులు, సనుగులు 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 సనుగులు. ఈ సనుగులు మాన్పివేయాలి, ఈ సనుగులనే మాన్పివేయాలి. ఈ సనుగుల ద్వారా జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. చూడు, ఈ సనుగడ ద్వారా వాళ్ళు చంపాలనుకున్నాడా లేదా, సంహరించాలనుకున్నాడా లేదా? అందుకని 1 కొరింథీ పత్రిక 10:10 మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 10:10 మనం చూస్తే, ఇప్పుడు చెప్పండి, సనుగులు ఎందుకు వచ్చినాయంటే చచ్చిపోవడానికే వచ్చాయి. ఎందుకు సనుగుతున్నారా బాబు అంటే చచ్చిపోవడానికే. ఈ సనుగులన్నీ మాన్పివేయాలని దేవుడు యాజకులు ఎన్నుకున్నాడు. అందుకని అక్కడ అంటాడు కదా, సనుగుల ద్వారా మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత సచ్చారు, నశించారు. ఇలా కాకూడదు. మరి ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 2:15, వక్రజనుల మధ్య మీరు ఉన్నారు, మూర్ఖమైన వక్రజనుల మధ్య మీరు ఉన్నారు, నిరపరాధులుగా వాళ్ళ మధ్య మీరు కనపడాలి, నిష్కలంకులుగా మీరు కనపడాలి, అనిందులుగా మీరు కనపడాలి. అదే కాకుండా దేవుని కుమారులు అగునట్లు, దేవుని కుమారులు కుమార్తెలు అగునట్లు మీరు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇక్కడ సమస్త కార్యములను ప్రేమపూర్వకముగా చేయుడి. మూర్ఖతరమైన వక్రజన మధ్య మనం నివాసం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, అనిందులై, నిష్కళంకులై, నిష్కపడినటువంటి హృదయం కలిగిన వారమై, నిరపరాధులమై, దేవుని యొక్క కుమారులు అనబడిన మనం, మన ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఇది సాక్ష్యం, సాక్ష్యం. అలా ఉండాలి.
సంశయాలు, సనుగులు మానేయాలి. మన శారీరక జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ సనుగకూడదు. సనుగుడు ద్వారా మనం చచ్చిపోతాం. కారణం మనం ఉండాలి. సనుగితే నీళ్ళు కోసము, తిండి కోసము, ఆయాసం కోసము, దేవుని సేవకుల కోసము, దేవుని కోసం, ఇష్ట విషయంలో, ఆదిత్యుడి విషయంలో, ప్రతి ఒక్క విషయంలో సనుగుడు 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 సనుగుడు. భయంకరమైనది సనుగుడు. మరి ఏం నేర్చుకోవాలండి అంటే, దేవుడు వీటిని మాన్పు వేస్తానంటున్నాడు, దీనికి ముగింపు పలకాలంటున్నాడు. మరి ఏం చేయాలి? ఇప్పుడు నిరపరాధులుగా ఉండండి, అనిందులుగా ఉండండి. దేవుని బిడ్డలుగా మీరు మార్చబడాలి అంటే మీరు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని ప్రేమపూర్వకంగా చేయండి. సనుగకుండా కాకుండా ప్రేమపూర్వకంగా చేయండి. అదే ముగింపు. ఆనాడు ఆ సనుగులకు ముగింపు పలకాలని యాజకులను ఎన్నుకున్నాడు. ఎవరు కర్రతో చిగురిస్తుందో వారు నా సేవ చేయాలి, వారి తరాలను బట్టి సేవ చేయాలి. అందుకని లేవి గోత్రపు వారు దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అందుకని అహరోను చేతి కర్ర చిగురించింది. అందుకే మందసంలోన రొట్టె లెక్క బల్ల, అహరోను చేతి కర్ర, 10 ఆజ్ఞ లెక్క పలకలు అందులో ఉంటాయి. దేవుని యొక్క మహిమ ఉన్నటువంటి మందసం. అహరోను చేతి కర్ర ఏ రీతికైతే చిగురిస్తుందో, సంశయము సనుగులన్నీ మానితే మన దయనొందినటువంటి జీవితము కూడా అహరోను చేతి కర్ర వలె చిగురించునుగాక. అందుకని అహరోను చేతి కర్ర వలె మనం చిగురించాలి అంటే సనుగుళ్ళు, సంశయాలు మానివేయాలి.